మమతా బెనర్జీ విప్లవ వనిత. ఆమె చిన్ననాటి నుంచి దూకుడుగానే ఉండేవారు. రాజకీయ జీవితం 1976లో కాంగ్రెస్తో మొదలైంది. 21 ఏళ్ల వయసులోనే బెంగాల్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి చేపట్టారు. 29 ఏళ్ల వయసులో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి సిపిఎం యోధుడు, అప్పటికి 2 సార్లు గెలిచిన దిగ్గజ నేత సోమ్నాథ్ చటర్జీని ఓడించారు. అలా ఆమె పిన్న వయసులోనే తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నారు. దేనికైనా వెరవని తత్వం, మొండిగా ముందుకు సాగే నైజం మమత సొంతం. 1998 నాటికి ఆయన మమతాతో కలిసి తృణమూల్ స్థాపనలో పాలు పంచుకున్నారు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక 2016లో తృణమూల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మమతకు ఎంతో దగ్గరవారిగా పేరు తెచ్చుకున్నారు. మమతకు సువేందు అంటే ఎంతో నమ్మకం. తృణమూల్లో ఆయన నంబర్ 2 స్థానంలో ఉండేవారు. అయితే తృణమూల్లో మమత మేనలుడు అభిషేక్ బెనర్జీ రంగప్రవేశంతో సువేందుకు మమతకు మధ్య బిగ్ గ్యాప్ ఏర్పడింది. 2011లో మమత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అభిషేక్ బెనర్జీ రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా తన కార్యకలాపాలు ప్రారంభించారు. 2014లో తొలిసారి అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లా డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుండి లోక్సభ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీటు నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన రాకతో సువేందు అధికారి ప్రాధాన్యత పార్టీలో గణనీయంగా తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో సువేందు అధికారి తృణమూల్కి 2020 డిసెంబర్ 17న రాజీనామా చేశారు. ఆ వెంటనే డిసెంబర్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన 3 సీట్లు ఉన్న బీజేపీని ఏకంగా 78 సీట్లు అందించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నిలబెట్టారు. దాంతో ఆయనను తర్వాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించారు. 2026 ఎన్నికల్లో అయితే ఏకంగా 206 సీట్లు బీజేపీకి దక్కేలా చేయడంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. దాంతో ఆయనకే ఈ రోజున బీజేపీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి చూస్తే మమత పెంచి పోషించిన సువేందు అధికారి ఆమె మీదనే 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడించారు. మాజీ ముఖ్యమంత్రిని చేశారు. తన జీవిత కాలం కల అయిన సీఎం పోస్టు దక్కించుకుని ఈ నెల 9న బెంగాల్కి 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ట్విస్టులే ఉంటాయి మరి.